అందరికీ శనార్థులు. విష్ణు విన్యాసం అని కొత్త సినిమా వస్తున్నది. ఆ పిల్లగాడు ఈడనే ముచ్చట పెట్టనికి కూర్చున్నాడు అంట. పోయి అడిగి రాపోవే అక్క అంటే బయలేను రాగానే శ్రీ విష్ణు ఉన్నాడు. పిల్లగాడు నాకు బాగా ఎరక నిజనది ఒకే కదా. సినిమాలో చూసిన మళ్ళీ ఇంకొక సినిమా ఉంటుంది సన్ ఆఫ్ సత్యమూర్తి. ఆ సినిమాలో కూడా మస్తు గొట్టుగాని చేష్టలు చేసిండు. ఒకసారి వల్కరిచ్చేసి వస్తామని వచ్చిన తమ్మి నమస్తే బాగున్నామా? అందరు మంచుకున్నారా? మీ నాయన అమ్మ ఊర్లో అందరు మీ ఊళ్ళో అందరు అందరు నేను అడిగినా అని చెప్పి ఒక మాట. ఏంది విష్ణు విన్యాసం అని సినిమా చేసినావు ఇట్లా అంటే దేవుళ్ళు గీవుళ్ళు అంతా నెత్తులకు కిరీటాలు గదలు కత్తులు ఇవన్నీ గాంధీవాళ్ళు ఇవన్నీ పట్టుకొని ఉంటారు అతని సినిమా అంతా ఏముండదు. విష్ణుమూర్తి విన్యాసం కాదు, మన శ్రీ విష్ణు విన్యాసం. శ్రీ విష్ణు విన్యాసం నీ విన్యాసమే, స్వామి విన్యాసం కాదు. ఎందుకంటే అది మిస్టర్ పెన్లం సినిమాలా మిస్టర్ పెన్లమేనా మిస్టర్ పెన్లం మిస్టర్ పెన్ ఆ సినిమాలా నియానికైతే విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరు ఉంటారు. రాజేంద్ర ప్రసాద్ సారు ఆమెను మేడం ఒకసారి కిందికి పోయి ఎత్తామంటే విన్యాసం చేసిపోతాడు. మళ్ళీ ఆఖరికి కాలు పట్టి గుంచుతాడు స్వామి. ఏమైంది అట్లా అసంటుంది ఏమన్నా చేసిండ్రేమో అనుకో. దానికి దీనికి ఏం సంబంధం ఉండదు. వీళ్ళంతా నువ్వే ఇక లేదు లేదు. ఇప్పుడు సేమ్ మీరు చెప్పినట్టు ఏమంటారు దాన్ని, ఆ పోలిక ఉంటుంది. మిస్టర్ పెళ్ళం పోలిక ఉంటుంది. బట్ అదే అమ్మాయి అబ్బాయి కలవటం, వైఫ్ అండ్ హస్బెండ్, అది కదా రిలేషన్. అవ్వకముందు ఏంటనేది ఈ సినిమా కథ. కానీ కథ ఎవరు చెప్పిండ్రు? డైరెక్టరే కథ రాసుకొచ్చిండా లేకపోతే నువ్వు ఇట్లా బాగానే రాస్తావంట కదా? లేదు లేదు, డైరెక్టర్ రాసుకో. డైరెక్టర్ ఏం పేరు? మారుతి రావు. నాకు మారుతి సార్ తెలుసు. ఆ మారుతి సార్ కాదు, ఈయన కొత్త ఫస్ట్ సినిమా. ఇక్కడికి ఈ పిల్లగాడు మొదలు ఏమైనా చేసిండా? లేదు, ఫస్ట్ సినిమా. మరి ఫస్ట్ సినిమాకి నువ్వు గిన్ని సినిమాలు చేసినా నువ్వు ఇచ్చేసినావా? మరి నేను అందరూ ఫస్ట్ చేసే వాళ్ళకి ఎక్కువ ఇస్తాను కదా. చూడండి మంచి మనసు పిల్లగా ఉంది. కథ మీ ఎట్లా నమ్మబుద్ధి అయింది నీకు? కథ చూసి చలో బై చేద్దాం రా బై అన్నవా? లేకపోతే నాకైతే ప్రొడ్యూసర్లు ఉన్నారు సార్ ఈ సినిమా కథను అట్టుకొచ్చినా అని చెప్పిండా? లేదు లేదు లేదు, కథ నమ్మాను. ఇలాంటి కథ రాశారంటే మనకి కథ చెప్పే ప్రాసెస్ కొద్ది రోజులు ట్రావెల్లో హ్యాండిల్ చేస్తారు లేదని తెలిసిపోతుంది. బట్ ఫస్ట్ కాబట్టి కొంచెం సపోర్ట్ ఉండాలి. మనం మంచి టెక్నీషియన్స్ని అది ఇచ్చి, కొత్త డైరెక్టర్ కాబట్టి సపోర్ట్ మంచిగా ఇచ్చాం అందరినీ. మంచిగా నేను ఆ బుడ్డ రీల్ చూసేసి వచ్చినప్పుడు ఆ సినిమాలో టీజర్ ఇస్తారు కదా, ఫోన్లు చూపిస్తున్నారు అందరు. ఆ బుడ్డ రీల్ చూసిన చిన్న నవ్వులు ఉన్నదా. ఫస్ట్ రోజుల తర్వాత మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ సారు మళ్ళీ నరేష్ సారు అసలు సినిమాలు అన్ని చూస్తాం కదా, అవి అట్లా అనిపించింది. ఆ పిల్లేందితా మీ గిలాస నీ చేతులు పెట్టి నీ ముఖాన్ని జిలకరించి సాల్పాటు నీకు ఇంతనే అన్నట్టుగా. పిల్లది కొంచెం విచిత్రమైన క్యారెక్టర్, బట్ ప్రతి కారణం ఉంటుంది అలా అయిపోవటానికి. కానీ ఆమెనే తాగుతున్నది. సిగరెట్ తాగుతున్నాడు విష్ణు అన్నది. అవును, అమ్మ రామచంద్ర ఇవ్వడానికి మగ పొరలు బయటకి అన్నట్టుగా ముద్దుగా పిలిచింది నేను. అవును అవును, బాగా మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్, ధైర్యం ఎక్కువ పిల్లకు. తమ్మి నేను ఇంకొక ముచ్చట అడుగుతామంటున్నా. ఆ పిల్ల నైనిక కదా? నైన్ సారిక. ఆ పిల్లకి ఆ సినిమాలో కూడా ఉంది. రెండు సినిమాలు. ఆ పిల్ల బాగానే తెలుగు మాట్లాడుతున్నది. తెలుగా నేనా? తెలుగు కాదు కానీ తెలుగు ఇప్పుడు వచ్చేసింది, తెలుగు నేర్చేసుకుంది. సినిమా చేసేటప్పుడు తమ్మి నాకు ఎప్పుడు అనుమానం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకేమో మన ఇంత 4 లైన్లు డైలాగ్ ఇచ్చిర్రు అనుకో, చెప్పనికి రాకపోతే ఏబిసిడీలు వలికిపిస్తారంట. మేమా హీరోయిన్లతోటి అంటే ఒక్కొక్కసారి చిన్నవి ఉన్నప్పుడు అలా పలికిచ్చే అవకాశం ఉంటుంది. బట్ మన దాంట్లో మనది చాలా ఎక్కువ పేజీలు డైలాగులు ఉన్న క్యారెక్టర్. తెలుగు వచ్చు. సో హ్యాపీ. మన తెలంగాణ జస్ట్ బార్డర్ అంటే ఇక్కడ కర్ణాటక ఉన్నది. కర్ణాటకలో చాలా మందికి తెలుగు వచ్చేస్తుంది కాదా? వచ్చేస్తుంది. మీదే ఊరు? అది ఆంధ్ర. అక్కడనే ఒంగోలేనా? ఒంగోలు కాదు, సినిమాలో ఒంగోలు అన్నారు. సినిమా డైరెక్టర్ది ఒంగోలు, అందుకని ఒంగోలు బేస్ స్టోరీ రాసుకున్నాడు ఫస్ట్ స్టోరీ. సో అంటే అక్కడే పుట్టి పెరిగాడు డైరెక్టర్. సో ఆ టౌన్లో పెట్టామన్నమాట షూటింగ్, ఆ సినిమా, ఆ వాతావరణం మొత్తం. అందుకే ఒంగోలు దిక్కు ఎట్లుంటది ఏం కథ ఆడికించి నిన్ను అడిగింది వేటపాలెంకి ఇట్లా ఎప్పుడైనా తీసుకుపోయినరా తమ్మి? ఒంగోలుకి బీచ్ కాదు అది, ఇట్లా గాడిది రక్తం దాగి ఉరుకుతుంటారు కదా ఒక సినిమాలో, రవితేజ సార్ సినిమాలో. వేటపాలెమే ఊరి పేరు. అటు ఎప్పుడైనా తీసుకుపోయినరా? మెల్లగా రాన్నది ఇట్లా పోయేసి వస్తామంటారు. లేదు లేదు, అట్లా నేను తీసుకుపోయి
ఎందుకంటే ఆ ఊరు చూసిన తర్వాత మస్తు సార్లు అనిపించింది తమ్మి నాకు. అబ్బకి ఈ ఊరికి పోయి మనం అసలు అవి ఎట్లు ఉరుకుతాయి, మనుషులు ఎట్లు ఉరుకుతారు, వాళ్ళు ఎట్లుంటారు చూడాలనుకున్నాం. క్రాక్ మూవీ, క్రాక్ సినిమాలు ఉంటారు. నువ్వు గా సినిమాల త్రివిక్రమ్ సార్ సినిమాలు కూడా చేశాను. సన్ ఆఫ్ సత్యమూర్తి మంచిగా 5 లక్షలు కోసమని బేరం పెట్టుకొని అప్పుడు చిన్నప్పుడు కాలేజీలో చేసినవి అన్ని తీర్చుకున్నాడు అంటారు కదా, ఆ పత్రం మంచి చేసినావు. నిజంగా నువ్వు ఈ సినిమాలు ఎంత కోతని లెక్క ఉన్నావో. కోతని లెక్క అంటే మళ్ళీ తిట్టుకొని సావకుండి, కోతని లెక్క అంటే కొచ్చేష్టలు చేస్తే కోతని లెక్కనే అంటారు కదా తమ్మి. అబ్బో చిన్న అల్లరోడు కాదు అంటారు కదా, అల్లరోడు. అబ్బో మంచి పదం పట్టుకొస్తుంది. అట్లా అల్లరి ఓన్ చేతలు చేసినావు కదా. నువ్వు కొన్ని సినిమాలలోనే ఇట్లుంటావు, అస్సలు మాట్లాడవు. బై వీడు మాట్లాడితే బాగుంటారా బై అన్నట్టుగా ఉంటావు. ఈ సినిమాలో అయితే ఏమన్నా మాట్లాడినావు, మంచిగా మాట్లాడినావు. అంటే మీరు ఆంధ్ర కదా, నీకు ఆ భాష ఏమంటారు ఈజీగా వచ్చేసిందా? పర్లే, అన్ని స్లాంగ్లు పర్లే. ఇప్పుడు నా స్లాంగ్ అర్థమైపోతుంది. నా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడే కదా. అమ్మా మంచి పని చేసిండు, మన వాళ్ళు అందరూ చుట్టుముట్టే ఉన్నారంట విష్ణుకు. కాత ఈ సినిమా ప్రొడ్యూసర్లు ఎవరు మరా? సుబ్రహ్మణ్యం గారు అని 2 సినిమాలు చేశారు ముందు, ఇది 3వ సినిమా. రాజమండ్రి నుంచి వచ్చిన ప్రొడ్యూసర్స్, మంచి ప్రొడ్యూసర్స్. మన పైసలు మనకి ఇచ్చేసిండ్రు, ఆ పిల్ల పైసలు పిల్లకి అందరికి ఇచ్చేసారు. ప్రొడ్యూసర్లు పైసలు ఇచ్చేసిండ్రు. 28వ తారీఖు రిలీజ్ చేస్తున్నారు కదా. మామూలుగా ప్రతి సంవత్సరం 28 ఏముంటది, ఫిబ్రవరి 28 ఉంటుంది. పుసుకుని 29కి ఇట్లా రిలీజ్ చేస్తే మళ్ళీ 4 ఏళ్ళ దాకా ఆ సినిమా ఆ సంవత్సరంలో ఆ రోజు రిలీజ్ అయిందని ఉంటుండే కదా. మీరు రికార్డ్ ఎందుకు ఒక్కరోజు వెనక్కి పెట్టుకొని ముందుకు పెట్టుకోలేదు ఉన్నారు? నేను పుట్టింది కూడా పుసుకుమని ఆడేటే. పుసుకుని 29 కొట్టినవా? నీ బిడ్డ చల్లకుండా పాపం 4 ఏళ్ళకి ఒక్కసారి పుట్టినరోజు. కానీ ఖర్చు తక్కువ మీ నాయనకు, బట్టలు కొనుడు, కేక్ కొనుడు ఇవన్నీ తక్కువ ఉంటుంది. అయ్యో మీ నాయన అంటే మాట్లాడు మర్చిపోయినా. అన్నకు నమస్తే చెప్పు. ఏం పని చేస్తాడు అన్న? బిజినెస్, ఓన్ బిజినెస్. ఎక్కడ, ఏ ఊరు? అమలాపురం దగ్గర. అమలాపురం అంటే విశాఖపట్నము బీచ్. రాజమండ్రి, కాకినాడ. అమలాపురం అంటే విశాఖపట్నం దగ్గర. దగ్గర అనకాపల్లి ఉంటుంది. అనకాపల్లి, విశాఖపట్నం బీచ్ పక్కకు ఉండేది అనకాపల్లి. మీరేమో అమలాపురంలో ఉంటారా? తమ్మి నాయన కూడా నాటకాలు, సినిమాలు ఇలా కెమెరాలు దిప్పుడు లేదు. నువ్వు ఒక్కనివే వచ్చినావా మీ ఇంటికి? ఒక్కనే వచ్చి. ఎందుకు అనిపించింది తమ్మి? మస్తు చదువుకున్నావంటే, బీటెక్ చదువుకున్నావంటే. నేను బీబీఎం చదివా, బిజినెస్ మేనేజ్మెంట్ చదువుకున్నామంట కదా. మరి ఇటు రావాలని ఎందుకు అనిపించింది? ఇష్టం, చిన్నప్పటి నుంచి సినిమాలు ఇష్టం అంతే. నేర్చుకున్నావా మరి ఏమన్నా? థియేటర్స్ బాగా చేశాను చిన్నప్పటి నుంచి. నాటకాలు బాగా చేసాను, అంటే స్కూల్ నుంచి నాటకాలు అలవాటు. ఇక్కడికి వచ్చాక కూడా నేను సూత్రధార అని వినయ్ వర్మ గారి దగ్గర ప్లేస్ చేశాను. చాలా నాటకాలు చేశాను. స్టేజ్ ఆర్టిస్ట్ని నేను. సో చూడండి, ఇట్లా ఉన్నాడు కాబట్టి ఎట్లా పడితే అట్లా చేస్తున్నాడు. ఏ పాత్ర అంటే ఆ పాత్రలు కనబడుతుంటాం. నువ్వు నిజంగా నువ్వు ఆ కడ్డు పాత్రలు కూడా, కట్టు అంటే మస్తు మంచోడు కాదన్నట్టు అర్థమైంది కదా. మంచోడు కాని పాత్ర అంటే మంచోడే కాని మంచోడు కాని పాత్రలు కూడా మంచిగా చేస్తావు, ఇటువంటి పాత్రలు కూడా మంచిగా చేస్తావు. ఈ సినిమాలో వాస్తు ఆ పాట ఏమైనా పాట ఉన్నదా? వాస్తుకు నంబర్లు ఏమైనా కావాలంటే వీడు 7వ నంబరు, 9వ నంబరు, 5వ నంబరు, లక్కీ నంబరు అంటారు కదా, ఇవి ఉంటాయా తమనీయంగా? అది నమ్మకాలు, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఇట్లా ఇట్లా ఏమనుకోక జర సుధరాంచుకొని కూర్చుంటా. ఇట్లా నమ్ముకుని చేసేటోళ్ళు పుసుకున్న మనం అనుకున్నట్టు కాకపోతే మళ్ళీ బాధపడతారు కదా. అట్లా ఇట్లా నమ్మొద్దు అన్నట్టుగా చెప్పిండ్రా సినిమాలో? నమ్మాలే అన్నట్టుగా చెప్పింది. అది అసలు అటువైపు వెళ్ళలేదు. మరి నువ్వు అంత నమ్మకాల మీద నువ్వు లేపినావు కదా. నేను ఈశాన్యంలో బరువెక్కున్నది నడు బయటకు అన్నావు. నేను నమ్ముతా, ఇది నమ్మటం వల్ల మంచి జరుగుతుంది, లేకపోతే నమ్మటం వల్ల ఇది జరుగుతుంది అలాంటివి ఏం చెప్పను. ఎందుకంటే అది నమ్మేవాళ్ళు చాలా మంది ఉంటారు. నేను మళ్ళీ నమ్మొద్దు అన్నానంటే నమ్మేవాళ్ళు ఫీల్ అవుతారు, నమ్మండి అంటే నమ్మనోళ్ళు ఫీల్ అవుతారు. అమ్మ అట్లా కాదు మీ ఫీల్ అవుడు ముచ్చట తర్వాత మననిగా నువ్వు చెప్పినందుకు, సినిమా చేసినందుకు, నిన్ను వచ్చి ముచ్చట పెట్టినందుకు నన్ను ఇద్దరిని బండకేసి కొడతారు. ఇక అబ్బో మనని తిట్టినోళ్ళు తిట్టుతూనే ఉంటారు, తిట్టనోళ్ళు తిట్టనే ఉంటారు. ఏమన్నా కావచ్చు తమ్మి, మంచి పని చేసినావు, ఏది చెప్పకుండా నిమ్మడం ఏది ఉండదు. ఈ పాత్ర నమ్మకాలు ఉన్నవాడి పాత్ర. నీకు ఇట్లా ఇప్పుడు ఇట్లా నమ్మకాలు ఉన్నోడి పాత్ర ఒకటి చేసినావు. నీది నాది ఒకటే కథ, సినిమా చేసినావు, ఏమని చేసినావు అలా మంచిగా చేసినావు తమ్మి. బంగారం లెక్క అనిపించింది నాకైతే. పై పిల్లగాడు ఏమని చేసిన
కొత్త పిల్లగాడు కాదు మళ్ళీ అప్పటికే నువ్వు మస్తు సినిమాలు చేసొచ్చు కదా. అది హీరోగా ఫస్ట్ సినిమానా నీకు? రెండవ సినిమా. ఇట్లా నీకు ఎవరన్నా నువ్వు ఎంచుకుంటావా తమ్మి కథలన్నీ? నీకు ఎవరన్నా వెనకాల నిలబడి మీ నాయన అరే అద్రా విష్ణు గిది అద్రా విష్ణు అని అట్లా ఎప్పుడు మీ మేనేజర్ ఎవరన్నా నుండి సార్ వద్దండి లేరు, మేనేజర్ లేరు, నాకు ఇప్పటికీ లేరు. లేరా? నేను కలవాలంటే నీ సినిమా చేయాలంటే నీ దగ్గర వచ్చే చెప్తాను. తమ్మి సినిమాలలో మీ వాళ్ళు ఎవరు లేరు, నువ్వు చేసుకుంటూ వస్తున్నావు. ఇప్పుడు నెక్స్ట్ ఈసొంటి పాత్ర వేయాలి అన్నది ఏమన్నా ఉన్నదా? అలా ఆలోచన లేవు. బేసిక్గా మనకు వచ్చే కథల్లో బెస్ట్ ఇప్పుడు మనం ఒకటి అలవాటు చేస్తున్నాం కదా, రకరకాలుగా చేయటం, కొత్త రకాల కథలు, ఇంట్లో జరిగే కథలు, ఇంటి పక్క కథలు, ఇవన్నీ అలవాటు చేయటం వల్ల రాసే రచయితలతో కథలు నా దగ్గరికి తీసుకొస్తూ ఉంటారు అన్నమాట. నేను సెపరేట్గా ఆలోచించి నేను ఇలాంటివి చేద్దాం అలాంటివి చేద్దాం కోరికలు లేవు. ప్రాక్టికల్గా ఏది వస్తే అది చేసుకుంటా పోవుడే, మంచిగా అన్ని వచ్చిన దాంట్లో మంచిది అది గుంజుకున్నాడు చేసుకున్నాను అంతే. ఎప్పుడైనా బాధ అనిపించింది అత మీకు గంట బీబీఎం చదువుకున్నా నేను గీడికి వచ్చి అరే ఈ సినిమా వాయే. ఇప్పుడు మనం ఒక పందెంలో ఉన్నాం తమ్మి, ఇది ఒక చక్రం అనుకున్నాం, ఒకసారి గెలుస్తాము, ఒకసారి ఇట్టు ఒకసారి పట్టు, 2 సార్లు వరుసగా పట్టే ఉంటది, మళ్ళీ ఒకటికి హిట్ అవుతుంది. ఇట్లా వస్తున్నప్పుడు ఎప్పుడన్నా అనిపించింది అది అమ్మ జీవితం ఎందుకు వచ్చిందంటారా నాయన, నేను మంచిగా నిమ్మడంగా నెలకు 3-4 లక్షల ప్యాకేజ్ నెలకు, అంటే సంవత్సరానికి బాగానే 30 లక్షల దాకా ఉంటుండొచ్చు, సంవత్సరానికి 25-30 లక్షల ప్యాకేజీలు ఉండి మంచిగా నా కార్లో నేను తిరగకుండా వీడికి వచ్చి వీళ్ళు చేసేటి అన్ని విని వీళ్ళు చెప్పినట్టు చేసి ఎందుకు నాకు ఈ బాధ అనుకున్నావు? లేదు ఎప్పుడు అనుకోలేదు. అంటే మనకి నచ్చిందే కదా చేసేది. గెలుపు ఓటములు అది వెరీ కామన్, అది సినిమాలే కదా బయట కూడా అన్నట్లో వెరీ కామన్, అదే కదా మరి లైఫ్ అంటే. సో ఎప్పుడు అలా ఒకటి పోయిందని చెప్పి 2 పోయిందని చెప్పి డౌన్ అయిపోయి వచ్చిన కొత్తలో మనకి ఎక్స్పీరియన్స్ ఉండదు కదా, అప్పుడు అలాంటి చిన్నగా ఎమోషన్ ఫీల్ అవుతాం. బట్ స్లోగా ఎక్స్పీరియన్స్తో మనం అలవాటు చేసుకోవాల్సింది అదే. అంటే ప్రతి దేంట్లోని గ్యారంటీ లేదు. శ్రీ విష్ణు తానికి పోతున్నావు, ఆయన పెద్ద మాటల పట్ట పంతులేస్తాడు చంద్రవ్వ అని చెప్పారు మా కూరలు. నువ్వెంత ఇంత నిమ్మలంగా ఉన్నావు పాపం. అసలు వాడు చెప్పిన దానికి నువ్వు ఉన్నదానికి నాకైతే అసలు సంబంధమే లేదు. అంటే వచ్చేటోళ్ళని వట్టి పంచలేస్తావా లేకపోతే అంతే? ఇప్పుడు మన కాల్వట్టి గుంజనీకి చూస్తే మనం నెత్తి మీద ఒకటి వేయమా? మన కాల్వట్టి గుంజుతారు నెత్తి మీద ఒకటి వేయమా? అంతే మేమే కదా. అందుకనే నేను మామూలుగా తమ్ముడు మస్తు సినిమాలు చేసిండు, మంచి సినిమాలు చేసిండు. నువ్వు మొన్న చేసిన సింగిలా మంచిగా ఉన్నది తమ్ముడు సినిమా. ఇట్లా నువ్వు ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క తీరుగా కనబడతావు ఏంటి తమ్మి? ఇగో ఇప్పుడే ఇంతకుముందు అన్నావు కదా నేను ఇలాగే చెయ్యాలి అన్నది ఏం పెట్టుకోలేను. ఇప్పుడు సింగిల్ చేసినావు, ఓం భీం బుష్ చూసినా ఇది అర్రే ఏమన్నా నవ్వుపించిండ్రా. ఓటీటీలు ఉన్నది చూడండి, అది కూడా ఏకదమ్ ఉంటుంది, నవ్వి కడుపు పోతుంది. కాదు ఇట్లా నవ్వుల సినిమాలు కావాలని ఇట్లా ఏమన్నా అనుకుంటున్నావా ఈనాడు? ఈ కోవిడ్ అయిన తర్వాత నుంచి నవ్వుల సినిమాలు చేద్దామని ఫిక్స్ అయ్యాను. వచ్చినన్ని మంచి నవ్వుల కథలు చేద్దాం, అందరినీ నవ్విద్దామని ఫిక్స్ అయ్యా కోవిడ్ తర్వాత. 150 రూపాయలు టికెట్ తమ్మి, నియంగా అయితే 150 రూపాయలు టికెట్ మామూలుగా తాకిసుకోతే. ఈ అందులో పెద్దగా మాల్లోకి పోతాం కదా, అందులో అయితే 300, మళ్ళా 300, 250 ఇట్లుంటుంది టికెట్. నేను ఏమనుకుంటా తెలుసా, మంచిగా సినిమా కడుపు నిండా పెట్టట్టు ఉన్నది అనుకో, పోతే 250 సినిమా చూద్దాం అనుకో. లేదు మేము బయట, నేను ఎక్కువైతే మాల్లకు పోను, ఏమిటికి వచ్చిన బాధ, మళ్ళీ 100 రూపాయలు మిలుగుతాయి. టాకీస్లో పోయి చూసుకుంటే అనుకోని 150 రూపాయలు టికెట్ పెట్టి నేను మా ఆయన ఇద్దరం పోవాలి కదా, 300 అయితే 300 టికెట్ పెట్టి చూడాలని అంటే చూసి మస్తు సేపు నవ్వుకొని ఆ యాద పెట్టుకొని 2-3 రోజులు మాట్లాడుకుంటామా చూద్దాం, లేదా కిలో చికెన్ తెచ్చుకుందాం వండుకొని ఈ రోజు పొద్దుగాల రాత్రికి తిని రేపు పొద్దుటకి ఇంత కూర కూడా మళ్ళీ మిలుగుతుంది, ఉడుకుడు కన్నం వేసుకొని తింటే సది కూర చాలా బాగుంటుంది. అట్లా కూడా అనుకుంటాను. ఈ సినిమాకి 150 రూపాయలు టికెట్ పెట్టి పోవాలి మరి మేము, మా ఆయనకు 150 కిలో చికెన్ తెచ్చుకోవచ్చు. ఏమున్నది పబ్లిక్ చెప్పనికి? మీకు మంచి చికెన్ ఒకటే కాదు, 150 రూపాయలకి ఫుల్ మీల్స్ నాన్ వెజ్ వెజ్ కలిపి తిన్నంత సంతోషాన్ని ఇస్తుంది. నవ్వుకుంటారు హ్యాపీగా, మస్తు సేపు ఎక్క నవ్వుకోవచ్చు. మొత్తం పాటలలో ఏంది తమ్మి, పాటలకి ఇట్లా నవ్వులు పెట్టిండ్రు. ఆ పాటల్లో కూడా అది మిస్ చేయకూడదు, నవ్వించేలాగా ఉంటేనే పాట చేద్దాం అన్నట్టు ముందు నుంచి అనుకుని చేసింది. అది ఇట్లా ప్లాన్ చేసుకుంటాం. ఈ పాటలన్నీ చేసింది ఎవరు? రామ్ జోగే శాస్త్రి గారు రాశారు.
సార్ మంచిగా రాసిండు, సార్కు నా నమస్కారం చెప్పు. తప్పకుండా. రతన్ మ్యూజిక్ డైరెక్టర్. రతన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చి మన బొబ్బిలి, సురేష్ బొబ్బిలి మా తమ్ముడే. మేమిద్దరం మంచి దోస్తులం, నేను మా సురేష్ బొబ్బిలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తే ఏకదమ్ ఉంటుంది. నువ్వు ఏ సినిమా కన్నా చూసుకో, అవునవును, ఏకదమ్ చేస్తాడు మా తమ్ముడు. రతన్ సార్ సంగీతం కూడా, సురేష్ బొబ్బిలి మా తమ్ముడు అని మంచిగున్నది అంటలేను, సురేష్ బొబ్బిలి ఏకదమ్ చేస్తాడు నియంగా కూడా. రతన్ సార్ సంగీతం బాగా చేసాడు. మన మారుతి మొదటి సినిమా కదా, ఇవాళ దగ్గర నన్ను పని చేసిండంట మరా. మన డీజే టిల్లు సినిమాకి చేశారు. అది నవ్వులే, ఇది నవ్వులు. మొత్తం ఇప్పుడు 2 గంటల షేప్ ఉంటుందా తమ్మి? 2 గంటల 30 నిమిషాలు, 2 గంటలు పక్క నవ్వుడే, ఓన్లీ నవ్వుడే. నా సొంటోళ్ళ కోసమే సినిమా చేసిండ్రు అనిపిస్తుంది నాకైతే. ఎందుకు తెలుసా తమ్మి, సినిమా ఇప్పుడు మనకి ఇంట్లో కూడా పైసలు ఉంటాయి, ఉండయి, వస్తాయి, పోతాయి, మస్తు నెత్తి నొప్పి వస్తుంది కదా. వచ్చి రాగానే కిరాయి గట్టు, అది గట్టు, బియ్యంకు గట్టు, చాయ్కి గట్టు అనుకో. ఎప్పుడు ఇంట్లో ఏడిపోయినా మళ్ళీ సినిమాకి పోయి కూడా మళ్ళీ మీది చూసి మళ్ళీ మేము ఏడుచుడేది. సేపు నవ్వుకోవాలి, దిల్పర్ నవ్వుకోవాలి. అట్లా నవ్వుకోవడానికైతే సినిమాలకు పోతాం, లేకపోతే జర దూరమే పెడతాం. ఇప్పుడు మళ్ళీ నీది ఇంకొక కొత్త సినిమా కూడా ఈ సినిమాతోటే ఈడుస్తున్నారంట కదా పక్కకే. అది త్వరలో డేటింగ్ ఇంకా రాలే డేట్. ఇది 28 తారీఖు, 29 తారీఖు పుట్టినరోజు. సినిమా రిలీజ్ చేసి దావత్ చేసుకుందామనే. ఈ సంవత్సరం లేదు, 29. అయ్య బిడ్డ నీకు ఎంత కష్టం వచ్చింది. అయ్యో 29 తారీఖు ఉన్నదేమో పుట్టినరోజు దావత్, నేనన్నా వద్దామని. ఏం కాదు, 28 తారీఖు రిలీజ్ కాగానే మా ఇంటికి రా, నేను వండి పెడతా. పుట్టినరోజు దావత్ నేనే ఇస్తా. ఈ తమ్ముతో ఇంకొక ముచ్చట అడగాలి తమ్మి. ఆ సినిమా కూడా ఇడుస్తుండ్రు కదా, వాళ్ళు వీళ్ళు కొట్లాడుకోలేరు మరి? ఏంది విష్ణు నువ్వు ఇప్పుడు ఇడుస్తున్నావు, చల్ మనం మొదలు ఇడుద్దాం, నువ్వు మొదలు ఇడు. అట్లా కాదు, వాళ్ళతో నువ్వు మాట్లాడి మొత్తం నెత్తి నొప్పులు ఉంటారంటే హీరోలకి. అవును, లేదు అది రాలేదు. ఇద్దరు కలిసి కూర్చుని సామరస్యంగానే ఇదైంది, నిమ్మలంగా. ఇప్పుడు ఈ సినిమా, ఇప్పుడు నాకు 2-3 ముచ్చట్లు తెలిసిన ఈ సినిమాల గురించి. సినిమాలో అంట సినిమా ఇడుసుడు, ఓటీటీకి మాట్లాడుకున్నాడు నడుస్తుందంట కదా. ఈ సినిమాకి మాట్లాడేసుకున్నారు ఓటీటీ మరి? అయిపోయింది. ఓటీటీ మాట్లాడుకుంటే సగం ఖర్చు వెళ్ళిపోయింది అంటున్నారు. నిజంగానే సినిమా రిలీజ్ కాక ముందే ఓటీటీకి మాట్లాడుకున్నాడు. సినిమా టాకీస్ లో ఓటీటీ ఆ ఛానల్ పేరు వేసుడు నడుస్తున్నది కదా అన్నట్టు. ఇప్పుడు నీ సినిమాలకు అన్నిటికీ ఇట్లా మొదలే ఓటీటీలు మాట్లాడేసుకుంటారా? అన్ని సినిమాలకి మొదటే మాట్లాడేసుకుంటారు. తమ్మి ఈ సినిమా గురించి 4 ముచ్చట్లు మాట్లాడతాను. నీ గురించి మాట్లాడుతుంటే పెళ్ళైందా ఇంతకు నీకు? పిల్లలు? ఒక పాప. ఎంత అదృష్టవంతుడు అమ్మ, ముద్దుగా పిల్ల పుట్టింది ఆడపిల్లైన. నాకు మగ పిల్లగాడు. ఏం చేస్తాం, మంచిగా ఆడపిల్లనేమో లంగలు గింగలు అన్ని గుట్టిపిద్దాం, పాత చీరలతోటి కొత్త చీరలతోటి ఎవరైనా చీరలు ఇస్తే కూడా లంగలు గుట్టియచ్చు పొరలకు అనుకున్నా. ఆయనతో అంగి చెడిగాడు పుట్టింది, అట్లా అయిపోయింది. పర్లేదు వేసేయచ్చు కదా. ఇప్పుడు పెద్దగా అయిపోయింది, వానికి వేస్తే ఇప్పుడు నన్ను కొడతాడు. వేసుడేమో కానీ నన్ను వేస్తాడు ఒకటి. ఇప్పుడు నీ బిడ్డ ఎంత ఉన్నది తను? ఒక 4-5 తరగతి చదువుతుందా? 6th క్లాస్కి వచ్చింది. కన్ను అట్లా లేవు, పెళ్ళి లేనట్టే లేవు. పుచ్చుకుని ఎవరైనా సంబంధాలు అడిగారు. ఎందుకంటే విష్ణుకు పెళ్ళి లేని పుచ్చుకుని ఎవరైనా సంబంధం చూసుకొచ్చారు అమ్మ చూడకుండా. మళ్ళీ నన్ను తిడతారు, చంద్రబాబు అడగనే లేదు, తెలియకనే పాయ మాకంటారు కదా. తమ్మి ఈ సినిమా కథ ఎట్లా ఒప్పుకున్నావు తమ్మి నువ్వు? విష్ణు విన్యాసం అనగానే నాకు అలా ఆ పిల్ల మంది ఇచ్చింది, నీ మీద జీలకరిచ్చింది, అదైందా? నేను ఇట్లా మన వాడ గిట్లా చేసింది ఇది అని తిట్టుకుంటారు. ఎవరైనా తిట్టుకుంటారు. మంద గిలాస పెట్టి మొదలు చల్లి అదే పుచ్చుకున్న తాగితే తిట్టుకోరా? నువ్వు తిట్టుకున్నట్టు కూడా కనబడలేవు మళ్ళా. అంటే ఈ రోజుల్లో కొంచెం అలాగే ఉన్నారు ఇప్పుడు బయట ఆడవాళ్ళు, అలా తొక్కేస్తారు నన్ను సినిమా అంతా. దాంట్లోంచి వచ్చే ఎలాంటి విన్యాసాలు చేశాను నేను, అలా తొక్కించుకుని అనేది చూసేవాళ్ళందరికీ సరదా. అదే ఏదో ఉంటది చూడు, ఈయన తోటి తిరిగింది, నువ్వేమో ఐ లవ్ యూ అంటివి, అదేమో విష్ణు ఎవరన్నా పిల్లగాని చూసి పెళ్లి చేయి రాదు నాకు అన్నది. నా గుండె వెలిగిపోయింది అయ్యా నిజంగా. ఈ పోరి ఆయనతోటి తిరిగే సముద్రం బీచ్లంతా తిరిగే, గుర్రం ఎక్కింది, ఆడ మంచిగా గుర్రం నడిపించుకుంటావా? ఇవి ఇంత నడిచినాక నాకు ఎవరికన్నా ఇచ్చి పెళ్లి చేయమంటే నీ పరిస్థితి ఏంది? అదే విన్యాసమా? అయ్యో బిడ్డ నీకు వచ్చిన కష్టాలు ఇంకెవరికి రావద్దమ్మా. కడుపులో మంచిగా చేసింది. ఈసారి కలిసినప్పుడు చెప్పు, చంద్రక్క వచ్చింది నిన్ను అడిగే పోయింది, వచ్చినుంటే మాత్రం ఉండినుంటే మాత్రం మస్తు మాట్లాడుకుంటుంది. మంచిగా చేసింది ఆ పిల్ల.
ఆ పిల్లని అడుగుతాడు, అడిగినా అని చెప్పు. ఉమ్. మురళీ శర్మ సార్ ఏంది నీ జాతకం అంతా చెప్తున్నాడు, ఆయన జాతకాలు వాడు అసలు ఈ సినిమాలో. ఆయన స్టోరీ, ఆయన నరేషన్ అనమాట, ఆయన ఆ. ద్వారానే ప్రేక్షకులకు బయటకు వస్తుంది. అబ్బా పుష్ప సినిమాలో కేశవ చెప్పినట్టు ఆ, కదా, ఆ, పుష్ప సినిమాలో కేశవనే చెప్తాడు కదా మన ఆ, కథ. ఆ, అట్లా ఈ కథనంతా మురళీ శర్మ సార్ ఆ, చెప్తాడు. ఆయన చెప్తారనమాట. ఈయనటైననేమో ఆయన ఈయనటైనా సత్యం సత్యం సినిమాలో రాజేష్, ఉంటాడు. సత్యం రాజేష్. రాజేష్. ఆ, ఆ, నాకు ఇట్లా పేర్లు ఏమి యాదకుండా అవుతాయి, ఆ సినిమాలో గుర్తు పెట్టుకుంటా, ఈ సినిమాలో గుర్తు పెట్టుకుంటా, అలా మంచిగా అనిపిస్తారు కదా. అవునవును, అవును. సత్యం సినిమాలో ఉంటాడు ఆయన అవును, రాజేష్. సత్యం, అవును. ఆయన వింటున్నాడు, ఈడ ఆగాలి అంటాడు కదా, ఉమ్. ఆడ ఆగాలన్నప్పుడు ఏమవుతుంది అన్నట్టు ఇంటర్వెల్ అవుతుందా. ఆగాలి అన్నప్పుడు ట్విస్ట్, ఈడ విష్ణు ఒకసారి ఆగితే బాగుండు అనిపిస్తుంది నాకు అన్నాడు. ఇంటర్వెల్కి వస్తాం అక్కడికి. అబ్బా నేను బాగానే పడుతున్నా నేను అడబా. ఈ బుడ్డరీలు ఇడిచినప్పుడు సినిమా డేటు చెప్పలేరంట, ఉమ్. దబ్బుకునే చెప్పారట. మళ్ళా మా- మొదలు ముందే ఇది 28 అనుకుంటున్నారా, ఎన్ని రోజులు అయింది 28 తారీఖు అనుకొని. 28 ఫిబ్రవరి అని జనవరి డిసెంబర్ టైంకి అనుకున్నాం. ఆ, జనవరిలో అనౌన్స్ చేసాం ఫిబ్రవరి అని. ఆ, డేటు లాస్ట్లో ఫిక్స్ చేసాం, మొన్నే స్టార్టింగ్ మంత్ స్టార్టింగ్ ఫిక్స్ చేసాం. సినిమా డేటు రిలీజ్ చేసిన రోజు ఆ రోజు అంత మంచిగానే ఉన్నదా మరి చూసుకున్నావా. ఆ, విష్ణు విన్యాసము 28 ఫిబ్రవరి. చూసుకున్నాం. మళ్ళీ టైము సినిమా టాకీస్లో ఇడిచే టైము వర్జం ఉన్నదా గండం ఉన్నదా అవును, ఇవన్నీ చూసుకున్నారా. అంటే చూసే చేస్తారు, చూసే- నిర్మాతలు చూసే చేస్తారు. నిర్మాతలు చూసే కథ మీ నాకు ఎప్పుడు అనుమానం, నిర్మాతల జాతకం ప్రకారము సినిమా పేరు ప్రకారము చూసుకుంటారా, హీరో ప్రకారము సినిమా పేరు ప్రకారం చూస్తారా జాతకము. ఇంతగానం ఈ జాతకాలు అన్నీ నడిపించినవి ఇలా. అంటే అంటే అది ఎవరి కాళ్ళు ఎవరు, నేను చూసుకోను అలాగా, మరి నిర్మాతలు చూసుకుంటారేమో. నువ్వు చూసుకో. ఉమ్. మీ బుడ్డదానికి పేరు పెట్టినప్పుడు చూసిండ్రా అక్షరం అక్షరం మరేమన్నా. లేదు. ఏం పేరు చిన్నదాని పేరు? మృద. ఆ? మృద. మృద మృద అంటే ఏందన్నట్టు తమ్మి? అది ఈశ్వరుడు కన్ను, మూడో కన్నుకి ఇంకొక పేరు. మృద అంటే ఈశ్వరుని మూడో కన్ను. మంచిగానే ఉంటుందా, జల్ 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 ఉంటుందా? జల్లే మంచిగా మంచిగా చదువుతున్నదా? బాగా. బాగా చదువుకోమని చెప్పి. మీ ఆమె పేరు ఏం పేరు? ప్రశాంతి. ప్రశాంతమ్మ, ఈరోజు తమ్ముని కలిసిన పుట్టినరోజు 29 తారీఖే ఉన్నది, మళ్ళీ ఏడాది చూసుకుందాం పాట అనుకోకు, మంచిగా వండి పెట్టు పాపం తమ్మునికి పుట్టినరోజు నాడు కదా. ఉమ్. ఎందుకంటే ఆయనకు వచ్చేదే 4 ఏళ్ళకి ఒకసారి, నువ్వేమో 4 ఏళ్ళు చేసుకుంటావు, ఆయనకేమో 4 ఏళ్ళకి ఒక్కసారే వస్తుంది. చెప్పిన మీ ఆమెకి మంచి వంట చేస్తుంది. కానీ తమ్మి ఈ సినిమా పెద్ద ఇట్టు కావాలి. ఉమ్. నువ్వు ఇట్లనే నవ్వుల సినిమాలు బాగా చేయి, మా అసంటోళ్ళు నవ్వుల సినిమాలు ఏది చూస్తారు. తీస్తా. ఇప్పుడు మేము ఆడోళ్ళము, ఉమ్. మా వయసు వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే ఏడుపులు పెడబొబ్బలు ఉంటే పోరు, పొడుచుకునుడు గుద్దుకునుడు రక్తాలు సావుడు సంపుడు పోం. మేము ఇట్లా కిలకిలలు ఉంటేనే పోతాం. మా అసంటోళ్ళ కోసం నువ్వు ఇసంటి సినిమాలు చేయి, తప్పకుండా. మంచిదా? ఏమనుకోకు. చంద్ర వచ్చి అరే నన్ను ఇట్లా ఆర్డర్ చేసిపోయారు, ఆర్డర్ అవుతామి ఇసుంటి సినిమాలు పబ్లిక్ ఎక్కువ చూస్తారు. మేము వస్తేనే ఎక్కువ నడుస్తుంది సినిమాలు, ఆడోళ్ళు వస్తాయి కదా. కలుద్దాం మళ్ళీ సినిమా రిలీజ్ అయినాక, మళ్ళీ ఒకరోజు కలుస్తా. కానీ ఆ సినిమాకి అవతల సినిమాకి కూడా మళ్ళీ కలుద్దాం. పోయేస్తాం, మళ్ళీ వార్తలకు పంపిస్తాం. మా చంద్ర అటే పోయింది ముచ్చట కాదు, పోయేస్తాం. ఇగో సీజన్ మంచిగా లేదు, ఎటుబడితే అటు ఉంది. ఒకరోజు చలి ఉన్నది, ఒకరోజు ఎండున్నది, ఎటుబడితే అటు తిరగకుండా జర తినుండి గ్యాలకు పైలము. ఎండున్నప్పుడేమో గొడుగు పట్టుకోండి, వాన వచ్చినప్పుడు చలి పెట్టినప్పుడు వ్యాధులను రాసుకోండి, మంచిదా? శనార్థం.